వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. రెబల్ స్టార్ ప్రభాస్ 2013 నుంచి 9 ఏళ్ల కాలంలో బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్ లాంటి 4 సినిమాలు మాత్రమే చేయడంతో నిరుత్సాహంలో ఉన్న ఫ్యాన్స్ ని ఉత్సాహం నింపడానికి గడిచిన 2 ఏళ్ల కాలంలో ప్రభాస్ తన జోరును పెంచి ఆదిపురుష్, సలార్, కల్కి 2898 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చేశాడు. ఇక అలాగే ఇప్పటి వరకు భారీ బడ్జెట్ అండ్ యాక్షన్ మూవీస్ తో బిజీ అయిపోయిన ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో క్లాస్ లుక్ లో ది రాజాసాబ్ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న థియేటర్ లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చే ఏడాది ఒక సినిమా వచ్చేస్తుందన్న ఖుషీలో ఉన్న ఫ్యాన్స్ కి రెబల్ స్టార్ మరొక గుడ్ న్యూస్ ఇచ్చేశాడు. అనురాగపూడి డైరెక్షన్ లో మైత్రి మూవీస్ ప్రొడక్షన్ లో రాబోతున్న పీరియాడికల్ డ్రామా ఫౌజీ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్య ఓపెనింగ్ అయిపోయింది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీటి తర్వాత సలార్ 2 అండ్ కల్కి పార్ట్ 2 కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. మొత్తంగా ప్రభాస్ నుంచి రాబోయే 5 ఏళ్లలో 5 సినిమాలు అయితే రాబోతున్నాయి. పాన్ ఇండియా వంకతో ఏళ్ల తరబడి సినిమాలు చెక్కుతున్న ఈ టైంలో ప్రభాస్ నుంచి కంటిన్యూస్ గా సినిమాలు రావడం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఇండస్ట్రీ కూడా మంచి విషయం అని చెప్పుకోవాలి.